రేపు టీటీడీ అత్యవసర పాలక మండలి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం నిర్వహించనున్నారు. అలిపిరి ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. టేబుల్ ఎజెండాగా మరో 2 అంశాలపై చర్చించనున్నారు. రేపు టీటీడీ అత్యవసర పాలక మండలి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం నిర్వహించనున్నారు. అలిపిరి ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. టేబుల్ ఎజెండాగా మరో 2 అంశాలపై చర్చించనున్నారు. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్, టేబుల్ ఎజెండాగా ఉన్న మరో 2 అంశాలు ఏంటి? ఎటువంటి చర్చ జరిగింది? మొత్తం మీద ఏదైతే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం రేపు అత్యవసర సమావేశం నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా రేపు ఉదయం 11 గంటలకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం అయితే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ వరకు లోకల్లో ఉన్నటువంటి సభ్యులు మాత్రం హాజరవుతారు. మిగతా సభ్యులు హాజరు కాని సభ్యులు అందరూ వర్చువల్ గా ఏదైతే మీటింగ్ లో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో హయాంలో ముంతాజ్ హోటల్ కి కేటాయించినటువంటి 20 ఎకరాల స్థలానికి సంబంధించి చూసుకున్నట్లయితే అందులో 14 ఎకరాలకి దానికి సంబంధించి పూర్తిగా అదే కాకుండా 6 ఎకరాలు జోడించి గవర్నమెంటే వేరే స్థలం కేటాయిస్తామని చెప్పింది. దానికి సంబంధించి ఇప్పటికే ముంతాజ్ హోటల్ సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఇప్పటికే టీటీడీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దానికి సంబంధించి భక్తులకి సంబంధించినటువంటి ఒక కారిడార్ నిర్మించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఈ ముంతాజ్ హోటల్ కి సంబంధించి చూసినట్టయితే ఆ ప్రధాన రాజధానికి అటువైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లయితే తెలిసింది. దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల నుంచి ఏదైతే తిరుమలలో చూసుకున్నట్లయితే భక్తుల కోసం ఉచిత బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కానీ తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి కావచ్చు అలిపిరి దగ్గర వరకు మెట్ల వరకు పూర్తిగా భక్తులకి ఉచిత బస్సులు ఏర్పాటు చేసేందుకు సుమారు 20 ఎలక్ట్రికల్ బస్సులు తెప్పించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలపనున్నట్టయితే తెలుస్తుంది. దీంతో పాటు 2 అంశాలు అంటే ప్రధానంగా చూసినట్టయితే ఎటువంటి పాలక మండలికి సమావేశించి అంటే ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ నిర్ణయాలు ముందుగానే ఈ టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ మళ్ళీ కేబినెట్ అంటే ఏపీ కేబినెట్ లో పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏపీ టూరిజం సంబంధించినటువంటి స్థలాలకు సంబంధించి ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి స్థలాలు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలు ఆ స్థలాలను మొత్తం టీటీడీ అయితే హ్యాండ్ ఓవర్ చేశారు. ఏపీ టూరిజం కి సంబంధించి కూడా కట్టడాలు వేరే ప్రాంతాల్లో కట్టడాన్ని కొండకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏపీ టూరిజం సంస్థకు సంబంధించి కూడా అక్కడ నిర్మాణాలు జరగకుండా టీటీడీ చెప్పాలని ఇప్పటికే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకోవడానికి తెలుస్తుంది. ఎందుకంటే అలిపిరి ప్రాంతాల్లో నిర్మాణాలే కాకుండా మరోవైపు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి 2వ సత్రంలో నిర్మిస్తున్నటువంటి 500 కోట్లు పెట్టి నిర్మిస్తున్నటువంటి ఆ కట్టడాలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ 200 కోట్ల పైన ఇప్పటికే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎంత రిలీజ్ చేయబోతున్నారు, ముఖ్యంగా కట్టడాలకు సంబంధించి ఎంత ఆమోదం తెలపబోతున్నారు అనేది ప్రధానంగా తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ గత ప్రభుత్వం ఏదైతే 500 కోట్ల పైనే దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి ఎంతవరకు ఇప్పటి వరకు రిలీజ్ చేశారనే దాని మీద ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించి ఘాట్ రోడ్డు పనులకు సంబంధించి కూడా కొన్ని నిధులను ఏదైతే విడుదల చేయనట్టు తెలుస్తుంది. మరోవైపు ముడి సరుకులకు సంబంధించి కూడా టీటీడీ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. మరోవైపు ఈ వేసవి సంబంధించినటువంటి
భక్తులకి ఎటువంటి ఏర్పాటు చేస్తుంది, దర్శనానికి సంబంధించి ఏ విధంగా చేయబోతుంది అనే దానిపై కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం జరగనున్నటువంటి పాలకమండలి సమావేశం అత్యంత కీలకంగా మారనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీటీడీ తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి రేపు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.